పూజల వల్ల ఏమి రిజల్ట్ ఏమి మీకు అనిపించలేదు? నాకేం అనిపించలేదు. ఆ తర్వాత హెల్త్ ఇష్యూ వచ్చింది. ఐ Okay. హ్యాడ్ లాడ్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్టర్ దాట్. ఓహో. అంటే నేను ఆ పూజ చేయటం తప్పేం కాదు. అండ్ ఐఎమ్ హ్యాపీ హీ డిడ్ అ వెరీ గుడ్, చాలా బాగా చేశారు. అండ్ బట్ నాకు పెద్ద ఫలితం ఏమి అనిపించలేదు. ఓకే. నేను ఈ క్రెడిట్ మట్టుకి ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. బికాస్ నా ఒళ్ళు నేను హూనం చేసుకుని నేను చాలా కష్టపడి ఓకే. అండ్ సో డెఫినెట్గా ఈ క్రెడిట్ మట్టుకి నేను ఎవరికి నేను ఇవ్వదలుచుకోలేదు. మాత్రం ఒకరికి ఇస్తాను మేడం, చెప్పండి. ప్రగతి గారికి ఇస్తాను. ఎస్, ఈ క్రెడిట్ మీకే. నేనే తీసుకోవాలండి. అంతే. బికాస్ చాలా కష్టపడ్డాను నేను. నాకు తెలుసు Okay. ఆ నొప్పులకి నిద్ర లేని రాత్రులు ఉన్నాయి, రైట్ రైట్. ఏడ్చిన రోజులు ఉన్నాయి, అసలు మీ- వదిలేద్దాము, కాదు, గివ్ అప్ మీ- ఇచ్చేద్దాము కాదు, మీ అనుకున్న రోజు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది, అంటే అంత చిన్న విషయం చాలా కాదు. కష్టపడ్డాను నేను. మెంటల్గా ఫిజికల్గా, మెంటల్గా కన్నా ఫిజికల్గా చాలా నేను ఈ ఏజ్లో నేను అంత చెయ్యాలి అని అంటే డెఫినెట్లీ నేను మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడం వల్ల అయ్యిందే. కానీ నేను చాలా క్రంచ్ చేశాను. సో Okay. ఆ క్రెడిట్ మట్టుకి నేను ఎవరికి ఇవ్వదు. రైట్ దట్ బిలాంగ్స్ టు మీ, Great. ఓన్లీ మీ అండ్ మై హార్డ్ వర్క్. రైట్. అందుకే మిమ్మల్ని నేను స్ట్రాంగ్ ఉమెన్ అన్నాను.